వారికి ఇక కాలం మూడినట్టే. ఆన్లైన్లో యాప్ క్రియేట్ చేసి అప్పిస్తే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే విధంగా చట్టం రాబోతోంది. వడ్డీలకు డబ్బులిచ్చే వారికి కూడా ఇదే చట్టం వర్తిస్తుంది. వడ్డీ కోసం, అప్పుల కోసం వేధిస్తే ఇక కేసు పెట్టేయచ్చు. ఈ చట్టం ద్వారా లోన్ యాప్లు, వడ్డీ వ్యాపారులకు షాక్ ఇచ్చిన కేంద్రం ముసాయిదా తయారీ కూడా పూర్తయింది. లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని తీసుకురానున్న కేంద్రం దీన్ని కఠినంగా అమలు చేయాలని, సివిల్ ప్రొసీజర్ కోడ్లో కూడా మార్పులు తీసుకురావాలని సంకల్పించింది. చట్టబద్ధమైన సంస్థ ద్వారా రాకుండా భౌతికంగా లేదా ఆన్లైన్లో అప్పిచ్చేవారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, కోటి జరిమానా విధించేలా ముసాయిదాను రూపొందించిన సర్కారు ఈ మేరకు చట్టం సవరణకు సిద్ధమైంది. ఇది గనక అమలైతే బంధువులకిచ్చే రుణాల మినహా వడ్డీ వ్యాపారులు, లోన్ యాప్లు అప్పు ఇవ్వడం ఇక కుదరనట్టే. ఇస్తే డబ్బులు తిరిగి రాకపోగా జైలు జీవితం తప్పదు.